కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ గ్రామంలో ఉన్నాము. రైతు రాజశేఖర్ గారు 3 ఎకరాల్లో కొబ్బరిలో అంతర పంటలుగా మునగ, బెండ సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. కొబ్బరిలో అంతర పంటగా మునగ సాగు చేస్తున్నారు కదా సార్, అంటే ఈ కొబ్బరి ఎప్పుడు నాటారు, మునగ ఎప్పుడు నాటారు, ఇప్పుడు ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి, అసలు ఇట్లా ఆలోచన ఎట్లా చేశారు? జనరల్గా నేను ముందుగా మీ బిగ్ టీవీ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఇప్పటి వరకు రీసెంట్లీ మనం ఏరోబిక్ ఫర్మెంటేషన్ గురించి చెప్పారు కదా, విపరీతమైన క్రేజు. చాలామంది రైతులు మీ ద్వారా ఇంప్రెస్ అయ్యి మా వెంబడి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఉదయం నుంచి కూడా దాదాపు 20 కాళ్ళు వచ్చాయి. చాలా థ్యాంక్స్ మీకు. ఎందుకంటే ఇది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం. ఏదో ఎవరి కోసం షూటింగ్లు కావు ఇవి. ఖచ్చితంగా వ్యవసాయ అభివృద్ధి కోసం, వ్యవసాయ మెళుకువల కోసం అమాయకులైన రైతులు, అవగాహన లేని రైతులు, ఆలోచన లేని రైతులందరూ కూడా కొత్తగా ఎక్కడెక్కడో పోయి ప్రొఫెసర్ దగ్గర కనుక్కోవాలంటే చెప్పేవాళ్ళు ఎవరు లేరు. 100% వాళ్ళ పనులలో బిజీ ఉంటారమ్మా. మీరు మాత్రం మీరు చేయడం వల్ల, నేను చెప్పడం వల్ల మాకు ఆ సంకల్పం ఉంది, చేసాము. దానికి ఎంత రెస్పాన్స్ వస్తుందంటే ఐఎమ్ సో హ్యాపీ. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేస్తుంది. మీ ఆలోచన, మీరు బయటికి రావటం, జనాలందరినీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ సుదూర ప్రాంతాలకు పోయి ఈ ఛానల్స్ చేయడం వల్ల రైతుల్లో ఎంతో చాలా వరకు అనేది యాక్టివ్నెస్ వచ్చేసింది, అవగాహన వస్తుంది. కొత్త పంటలు పండించుకుంటున్నారు, రైతు నష్టపోకుండా బయటపడతారని ఆశిస్తున్నాను. తప్పకుండా మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను అంతర్ పంటలు వేయడానికి కారణం ఏంటంటే, మొదటి నుంచి ఏ రైతుకైనా వాటర్ ఫెసిలిటీ ఉన్నట్టయితే, నీటి వసతి ఉన్నట్టయితే తమ పొలాల్లో ఒకే పంటకు వేసుకొని సంవత్సరాల తరబడి వెయిట్ చేసి, మీరు ఉదాహరణకు చెప్తా, ఇది షార్ట్ టర్మ్ క్రాపే కొబ్బరి, రామ్ గంగా అని చెప్పి తమిళనాడు నుంచి తెప్పించామమ్మా. ఇప్పుడు మనం చూస్తున్నది రామ్ గంగా వెరైటీ. స్పెషల్ ఏం సార్? ఇది హైబ్రిడ్ లో ఉంటది, హైట్ తక్కువ ఉంటది. అంటే సుమారు 6, 7, 8 ఫీట్ల కంటే ఎక్కువ పైకి పోదనమాట. ఈ 4వ సంవత్సరం నుంచే క్రాప్ స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తున్నారు దాని ఉధృతి. ఇప్పుడు కేవలం 14 నుంచి 16 నెలల చెట్టు అది మన నాటి నుంచి. అప్పటి నుంచే ఈ మునగ కూడా సేమ్ టైం నాటినాము. మునగ ఒక సాలు పంట తీసుకున్నాము, మళ్ళీ బ్యాక్ కటింగ్ చేసినాము. ఇంకో 2 నెలల తర్వాత మళ్ళీ ఇది కూడా క్రాప్ స్టార్ట్ అవుతుంది మునగ. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంకా సరిగ్గా 2 సంవత్సరాల నాటికి మన కొబ్బరి కూడా కాపు వచ్చేస్తుంది మనకి. 3 ఫీట్ల నుంచే క్రాప్ పట్టుకుంటుంది అని చెప్పారు వాళ్ళు. సరే, మాకు ఆశాజనకంగా ఉంది. మా చెట్లు చాలా మంచిగా పెరుగుతున్నాయి. ఇంతవరకు ఏ రకమైన పెస్ట్ కంట్రోల్ కోసం మందు కొట్ల, చెట్లు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. మేము అంటే జనరల్గా కూడా వీడి ఎక్కువ ఉంచాం, మేము పద్ధతికి ఉంచుకుంటాము. సీజనల్ వైజ్ ఫుడ్లు ఇస్తూ ఉంటాం. ప్రత్యేకించి మా చెట్లకు బలం ఏంటంటే ఏరోబిక్ ఫర్మెంటేషనే ఎక్కువ ఇస్తాం మేము. అది గో ఆధారితమైన మెడిసినల్ కనుక దానివల్ల చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఈ పచ్చ ఆకు ఏవైతే వస్తుందో అది వర్షాలు విపరీతంగా పడ్డ మూలాన ఈ పచ్చ ఆకు వచ్చింది. ఇది రాలిపోయిన తర్వాత కొత్త మండలు వస్తున్నాయి. ఆల్రెడీ కటింగ్ చూస్తున్నారు మీరు. నెక్స్ట్ క్రాప్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది, మాకు అందులో సందేహం లేదు. కాకపోతే ఈ అంతర్ పంటలు వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, రైతుకు ఒకే దాని మీద కూర్చుంటే లాభం లేదు. మీరు చూస్తున్నారు, ఇది మొదలుకొని ఈ కొమ్మ ఆ మొదటి నుంచి లెక్క పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18కి అయితే ప్రజెంట్ మేము రెడీ ఉన్నాం. 18 కోతలు ఇదైతే గ్యారంటీ వస్తుంది. ఇంకా ఆ పైన కూడా ఇప్పటికీ 18 సార్లు కోసినాం, రోజు విడిచి రోజు. అయితే ఇంకా మొత్తం 27 కోతలు గ్యారంటీ వస్తుంది. సార్, కొబ్బరిలో అంతర పంటగా మునగేశారు, మళ్ళీ సాలుకు వృధా కావద్దని బెండేశారా? అవును, ఎందుకంటే మీరు చూస్తున్నారు 15 ఫీట్లు పెట్టుకున్నాం మనం ఏది కొబ్బరికి. మధ్యలో మునగ పెట్టుకోకుండా అదే సాల్లో మునిగేసుకున్నాం. ఈ 15 ఫీట్లు వృధాగా పోతుంది పట్టాయి సాయిల్. మనం దీంట్లో అంతర్సేద్యం ఎప్పటికీ చేస్తాం, కలుపు తీస్తూనే ఉంటాం. అలాంటప్పుడు ఒక బ్రహ్మాండంగా 3 ఫీట్లు మంచి బోజ వేసుకొని దాంట్లో ఈ అంతర్ పంటలు తీసుకోవడం వల్ల నష్టం ఏంది? నేను ఇప్పటికీ ఇది 4వ పంట నాది. కొబ్బరి చెట్లు పెట్టింది మొదలు, ఇది 4వ పంట. ఒకసారి బీరకాయ తీసుకున్నా, ఒకసారి ఆలుగడ్డ తీసుకున్నా, ముందు బెండి తీసుకున్నా, ఇప్పుడు మళ్ళీ బెండకాయ తీసుకుంటున్నా. వెరీ ఫస్ట్ బెండ, నెక్స్ట్ వచ్చి బీరకాయ, ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఆలుగడ్డ. 60 రోజులు అది అయిపోగానే మళ్ళీ ఇది స్టార్ట్ చేసిన. అంటే 4వ క్రాప్ నడుస్తుంది నాకు. అంటే దాదాపు 6 క్రాపులు నేను
కొబ్బరి కానీ మునగ అయితే ఒక క్రాప్ వచ్చింది, అవును నెక్స్ట్ ఒక క్రాప్ రాగానే మునగ తీసేస్తాను. అంటే ఈ వేరియేషన్ కూడా అప్పుడు ఇంత ఫోటోసింథసిస్ కమ్ముకపోతుంది పెద్దగా అయితే ఈ కొమ్మలు కమ్ముకునే లెవెల్ వరకు వచ్చే పంటలన్నీ తీసుకుంటూనే ఉంటాను నేను. ఇది రైతులు గమనించాలి. ఎక్కడైతే మనకు సాంద్రత మధ్యన మిగులుతుందో దాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఏమైతే అంటే మిగతా ఖర్చులు, దీంట్లో ఉన్న ఖర్చులు శుభ్రంగా బయటకు వస్తాయి. అది పంట మనకు చేతికి వచ్చే వరకు వచ్చే ఖర్చులన్నీ వెళ్ళిపోవాలి మనకి. ఇంకొకటి, ఇది సంవత్సరం పొడుగుతా 30 నుంచి 40 రూపాయలు అమ్ముతుంది. యావరేజ్ మీరు 30 వేసుకున్నా కానీ మనకు నష్టం లేదు. ఇది మీరు తెంపినప్పుడల్లా నాకు 200 కేజీలు వస్తుంది. 4 మడులు ఉన్నాయి, ఇట్లా 200 కేజీలు వస్తాయి. కింద హాఫ్ ఏరియా బాగాలేదని అక్కడ వేయలేదు నేను. మిగతా మొత్తం అంతా కలిసి బెండి కౌంట్ చేసుకుంటే హార్డ్లీ మనకు ఒక 2 క్వింటాల్ గ్యారంటీ ఎవరి సెకండ్ ఆల్టర్నేట్ డే 2 క్వింటాల్ ఖచ్చితంగా. అంటే 15 సార్లు వస్తుంది. అంటే 30 క్వింటాల్ కదా మేడం. 30 క్వింటాల్ 3 పెట్టుకున్నా 90,000 నెలకి. మరి 1.5 మంత్ వస్తుంది. ఇది 90-45 ఉంటాయి, 1,35,000 రూపాయలు అంతర పంటలో మనకు వస్తుంటే నష్టమైంది. వెంటనే 15 రోజులుగా పొలం ఆరబెట్టుకొని అంతే. మళ్ళీ ఏం కావాల్సింటే అది వర్షం పడుతుంటే మాత్రం పెట్టొద్దు. పొలం ఆరినట్టుంటే మనం ఖచ్చితంగా వేరే పంట వేసుకోవాలి. అయితే బెండని పెట్టినప్పుడే మళ్ళీ బెండ పెట్టొద్దు, వేరేది పెట్టాలి. బీర పెట్టుకోండి. పంట మార్చుకుంటే అది అన్ని విధాలా శ్రేయస్కరం. ఎందుకంటే దీంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఇతర పెస్ట్ కానీ ఏ కంట్రోల్ అయినా దీంట్లో కూడా దానికి పనికి రావద్దు, అది ఉంటే దీనికి రావద్దు. ఉదాహరణకు పప్పాయి ఉంది, దాని వైరస్ ఎంత భయంకరం అంటే దాని పక్కన పంట బతకనియదు. సో ఇలాగే మనం ఏ పంట వేసినా పంట మార్పిడి అనేది జరగాలి. రైతు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వేసింది వేసినట్టు ఎప్పుడూ వేయకూడదు. ఈవెన్ వరి కూడా కెనాళ్ళ కింద వంటే పంటలు వరిలో అది వేరు మాట. కానీ సాధారణంగా బావుల దగ్గర బోర్ల దగ్గర పండించుకునే రైతులు అందరూ కూడా పంట మార్పిడి అనేది తప్పకుండా చేయాలి. సార్ ఇప్పుడు ఎన్ని ఎకరాలలో ఉంది సార్ ఈ వరి, మునగ, ఈ బెండ అంతా కలిసి? 14 ఎకరాలు. 14 ఎకరాలలో ఇంటర్ క్రాప్. మా దగ్గర ఇంటర్ క్రాప్ లేని క్రాపే లేదు. నేను దొండ పెట్టినా రెగ్యులర్ గా పెట్టుకుంటారు. మీరు చూసారు నా దగ్గర లాస్ట్ టైం కూడా. దొండ పెడితే కూడా కింద మనం బెండి పెడతాము, బీరకాయలు పెడతాము, చిక్కుడు పెడతాము, పొద చిక్కుడు వేస్తాము. అక్కడ లాస్ట్ టైం చూసారు కదా మీరు. ప్రతి దగ్గర ఏదో ఒక వస్తువు. ఇప్పుడు సర్పగంధ కూడా వేసినాం, మా అంటే ఇంటర్ క్రాపే అది కూడా. ఒక్కోసారి 3-4 రకాల పంటలు. ఇప్పుడు ఇక్కడ చూస్తే కూడా మనకు కొబ్బరి కనిపిస్తుంది, మునగ కనిపిస్తుంది, బెండ కనిపిస్తుంది. అవతలకు పోతే అవకాడో ఉంది, మావగని ఉంది, బెండ ఉంది. మునదాకా ఆలు వేసినాం, ఆలు తీసేయంగానే బెండ వేసినాం. మళ్ళీ ఎప్పుడు కూడా ఒక పంటతోటి నిండి ఉండాలి అది. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు వచ్చే క్రాప్ కోసం వెయిట్ చేసి కూర్చుంటే రైతు కష్టపడిపోతాడు, నష్టం అవుతుంది. అతనికి సమయం అనేది అంత ఈజీగా రాదు మనిషికి. సో దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను రైతులకు మనవి చేస్తున్నా. సరే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 15 feet తీసుకున్నారు కదా. అవును. మళ్ళీ కొబ్బరి చెట్టుకి కూడా 15 ఉంది. అవును. ఈ మధ్యన 2 మునగ చెట్లు వచ్చినట్టున్నాయిగా. అవును. ఎందుకంటే మీరు చూస్తున్నా ఈ కొబ్బరి చెట్టుకి ఆవాలో ఇంకొక చెట్టు ఇది లేదు, ఈడ ప్లాంట్ ఈడొకటి ఉంటుంది. అంటే దీనివల్ల దీనికి కానీ దానివల్ల దీనికి కనిపిస్తుంది. కొబ్బరి చెట్టుకి 2 మునగ చెట్లు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. దానివల్ల మనకి ఏ ఇబ్బంది లేదు. ఇక దీనికి 10 ఫీట్లు అది దూరం ఉంటుంది, దానికి అది 10 ఫీట్లు దూరం ఉంటుంది. కొబ్బరి చెట్టు మాత్రం తన స్థానంలో 15 ఫీట్లకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ మునగ నువ్వు ఎందుకు పైకి ఎందుకు కటింగ్ చేసినా నేనంటే లేట్ అయింది, మాకు పంట వస్తా పోతుంది. వచ్చే పంటను ఎందుకు పొడగొట్టుకోవాలి, మంచి కాస్ట్లీ వస్తుంది. అది కూడా దాదాపు 4, 5, 6 రూపాయలకి ఒక స్టిక్ అమ్ముతుంది. అప్పుడు వస్తున్న కాయలు ఎందుకు తీసుకోవద్దని తీసుకున్నాం మనం. అందుకని ఒక మంత్ లేట్ అయింది. ఆ మంత్ను నేను మొదలు పైకి కొట్టి తీసుకున్న టైం. దానివల్ల ఎక్కువ సన్న మండ తీసుకుంటే ఇగురు తొందరగా వస్తుంది. స్టాంప్ పెద్దది దొడ్డుగా తీసుకొని కిందికి పోతే ఇగురు అనేది లేట్ వస్తుంది. ఆ బ్యాలెన్స్ ఇలా కలుపుకున్నాను నేను. జనరల్ గా మునగ ఎన్ని ఖాతాలు తీసినాం మనం దీంట్లో? ఒకటే తీసినాం, 2వ దానికి ఉన్నది 2 అయిపోయినాక తీసేస్తాం మేము. తీసేస్తారు. ఎందుకంటే ఆ క్రాప్ ఆ క్వాలిటీ ఉండదు, ఆ ఈల్డ్ కూడా రాదంతా. 2 క్రాప్స్ అయితే మంచిగా వస్తుంది. మన లేబర్ కుదురుగా చేసుకోవచ్చు. దీని మీద డిపెండ్ అయ్యి లేబర్ కూర్చోబెట్టుకొని క్రాప్ లేకపోతే 4-5 కాయల కోసం మెయింటైన్ చేయాలంటే కష్టం అవుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఒక క్రాప్ కిందే లెక్క. ఎందుకంటే మునగ విపరీతమైన ఎండ, ఎంత ఎండ ఉంటే మునగ అంత వస్తుంది. కనుక సమ్మరే దీనికి 4 నెలలు దీనికి ఆగిపట్టు. అంటే దాని గ్రోతింగ్ కానీ డెవలప్ చేయడానికి కానీ, అటు చలికి కానీ ఇటు వానకు కానీ మునగ నిలబడదు, పూత నిలబడదు, ఆకు నిలబడదు, పంట రాదు, వచ్చినా రోగం వస్తుంది, కాయలు సన్నగా అవుతాయి, డెవలప్ కాదు. ఇది వచ్చేది 5.5 నెలలు బ్రహ్మాండంగా వస్తుంది. ఎకరం మనం పొలం ప్రాతిపదికన తీసుకుంటే 1 ఎకరానికి
ఎన్ని కొబ్బరి చెట్లు పట్టినాయి, ఎన్ని మునగ చెట్లు పట్టినాయి? 15 by 15 225 into 200 సరిపోతుంది. కొబ్బరి చెట్లు 200 చెట్లు ఒక ఎకరానికి వస్తాయి. మీకు అట్లాగే మునుగ అంతకంటే ఎక్కువ వస్తాయి. 330 దాకా వచ్చినాయి మనకు. ఎందుకంటే ఇది 8 by 8 లెవెల్ 7.5 by 7.5 ఇట్లా అనుకోండి. మధ్యలో పెట్టినాం కదా, అందుకని వాటి ముందర ఈ డబుల్ అవుతాయి అట్లా అనమాట. ఇప్పుడు ఇది రామ్ గంగా అని చెప్పారు కదా, ఈ వెరైటీ, ఈ తమిళనాడు వెరైటీ మొక్క ఎంత పడ్డది, ఎంత మొక్క మనకి ఇచ్చారు? మనకు 320 రూపాయలు ఒక మొక్క, ట్రాన్స్పోర్ట్తో సహా 350 పడ్డది మనకు. ఇక్కడ తెచ్చి ఇచ్చిర్రు. మాకు ఇంతవరకు మొటాలిటీ రాలేదు, ఇంకోటి గొప్ప విషయం. ఎలా వచ్చినాయి అట్లా పెట్టినాము, అన్నీ వచ్చినాయి, బ్రహ్మాండంగా పెరిగినాయి. ఒకరోజు కూడా దీనికి ట్రీట్మెంట్ చేయాల్సిన పని కాలే భగవంతుని వల్ల. మా పొలము, మా సాధన ప్లస్ ఆ ఇచ్చిన వంగడం, ఈ మూడు కూడా మంచిగా మ్యాచ్ అయినాయి కనుక మాకు బ్రహ్మాండంగా సెట్ అయినాయి. తొందరలోనే మంచి పంటలు తీసుకున్నాం. మునగ PKM1. అయితే మీకు 6 నెలల మొక్క ఇచ్చిర్రు. అయితే 6 నెలల మొక్క తెప్పించినాం. ఇప్పుడు ఇది ఎంత వయసు మొక్క అనుకోవచ్చు? సరిగ్గా 14 నెలలు దాటింది, 15 నెలలు అనుకో. సంవత్సరంన్నర కూడా కాదు. కాలే కానీ 2-3 ఏళ్ళ మొక్కలా కొడుతుంది. అవును, అంటే ఇవన్నీ అదే చెప్పేది మీకు. నేను JCB తోటి ఎటు 4 ఫీట్ల గుంత తవ్విచ్చి అందులో శుభ్రంగా ఒక 20-25 కేజీల ఫార్మాడ్ మెనూర్ వేసి, సూపరు, పొటాషు, నీమ్ కేకు, DAP, యూరియా ఇవన్నీ కూడా 2 కేజీలు వేసినాం మనం. DAP వచ్చి 1/2 కేజీ వేసినాము, యూరియా 1/2 కేజీ వేసినాము, 2 కేజీలు పొటాషు, 2 కేజీలు సూపర్ ఫాస్ఫేట్, 1 కేజీ నీమ్ కేకు ఇట్లా వేసి మొత్తం గడ్డంతా అదే బకెట్ తోటి కలియ తిప్పేసి మూసిన తర్వాత చెట్లు పెట్టినాం. తర్వాత డ్రిప్ ప్రాపర్గా ఇస్తాము, సఫిషియెంట్గా ఉన్నాయి మధ్య వాటరు. అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఎంతసేపు ఇవ్వాలి సార్? ఇది మినిమం 20 లీటర్లు ఇవ్వాలా సమ్మర్లో. అయితే రెయిన్లో అయితే మీకు అవసరమే లేదు. చలికాలంలో మీరు రోజు ఇవ్వాల్సిన వద్దు, 4, 5, 6 రోజులు, వారం రోజులకు కూడా ఇవ్వచ్చు. రెయినీ సీజన్ అసలు ఇవ్వనే వద్దు. ఎప్పుడైనా కరువు వచ్చి 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు కాక వర్షం పడకపోతే మధ్యాహ్నం 2-3 రోజులు ఇస్తే సరిపోతుంది. అసలు రైతుకు నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలని అడగవలసిన పనే లేదు, అతనికి అవగాహన ఉంటే. చెట్టు దూరంగా చెప్తారు, పొలం ఎండుతుందిరా తొందర నీళ్ళు ఇవ్వమని, వాడు పడతాయి ఆటోమేటిక్గా అవి. కనుక దాన్ని రైతు చూడగానే అర్థమైపోతుంది, ఈ చెట్టుకు నీళ్ళు ఇచ్చేది ఉంది, నీళ్ళు ఇవ్వమని చెప్పి. అంటే మళ్ళీ మునగ కూడా పెట్టుకోవాలిగా మనం నీళ్లు? అవసరం లేదు, ఇది కూడా చాలా తక్కువ నీళ్ళు తీసుకుంటుంది. కొబ్బరి కంటే నీళ్లు తక్కువ తీసుకుంటుంది మునగ. ఇది సీజన్, రెయినీ సీజన్ అయితే మళ్ళీ చూడదు దీన్ని. నీళ్ళు ఎక్కువేస్తే పాడవుతుంది మునగ, రైతు గమనించాలి. అది వాటర్ ఎక్కువేస్తే డ్రాప్ అవుతుంది, ఫ్లవర్ డ్రాప్ అవుతుంది, లీవ్ డ్రాప్ అవుతుంది. కనుక నీళ్లు చాలా తక్కువ ఇవ్వాలి. దానికి 20-40 లీటర్లు ఇస్తే దీనికి 10 లీటర్లు ఇస్తే చాలు. మునగ చాలా తక్కువ తీసుకుంటుంది. కాకపోతే మా దగ్గర దాని నిడివి, దాని విస్తృత, దానికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చినాం. స్పేసింగ్ ఇంపార్టెంట్ అనమాట. అది కూడా రైతు దృష్టిలో పెట్టుకోవాలి. చిన్నగా 5-5 ఫీట్లకు పెట్టేసి 20-20 లీటర్ నీళ్ళు ఇస్తే పాడైపోతాయి. సో చెట్టు తనకు ఎంత స్పేసింగ్లో పెట్టుకున్నారో దాన్ని బట్టి మనం నీళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ టెక్నికల్గా అతనికి అనుభవపూర్వకంగా వస్తేనే తప్ప ముందుకు వెళ్ళలేడు. సరే, అయితే ఇప్పుడు మునగ కూడా చూస్తే మాను ఇంత అయింది కదా దాదాపు, ఇప్పుడు కూడా ఇంకో క్రాప్ వస్తుంది మనకు అన్నారు. మరి దీని వేరు వ్యవస్థ దానికి ఏమైనా డిస్టర్బ్ చేయదా? చేయదు, అస్సలు లేదు. ఎందుకంటే మీరు గమనిస్తున్నారు కదా, కొబ్బరిది ఎప్పుడే కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత విస్తరిస్తుంది. ఇప్పుడు దాని విస్తరణలో ఉంది, తో కూడా చూసినాం మేము. ఎటొచ్చి మునగది, మునగ 2 సంవత్సరాలకు మనకు క్లియర్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇంకో 6-8 నెలలు ఈ మునగ అవుట్. ఆ తర్వాత దీనికి ఆ డిస్టర్బే ఉండదు. ఇక దీని వేరు వ్యవస్థ విస్తరించే లోపు మనం ఇది తీసేస్తాం అనమాట. ఇదే క్యాల్కులేషన్. అసలు రైతు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రూట్ కాంపిటీషన్ రాకుండా గమనించి ఎప్పుడు దాన్ని నాటుకోవాలి, ఎంత విస్తీర్ణంలో నాటుకోవాలి, సైడ్లో దానికి ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదు. చెట్టు కూడా ఎంత తెలివైందంటమ్మా, మీకు విషయం చెప్తా. ఒకే లైన్లో డెన్సిటీ దగ్గర వేస్తే పక్కన దానికి అవకాశం ఉంటే ఏళ్ళు ఇక్కడ విస్తరిస్తాయి. మీరు అక్కడ నీళ్ళు ఇవ్వకండి, ఈ మధ్యలో నీళ్ళు ఇవ్వండి, ఆ ఏళ్ళు ఇక్కడికి వస్తాయి. అంటే రూట్కి ఆ సెన్సిటివ్నెస్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. మీరు వద్దంటే కూడా చక్కగా అక్కడికి వెళ్ళిపోతాయి. మీరు 10 ఫీట్ల దూరంలో నీళ్ళు ఇవ్వండి, గ్యారంటీ ఇస్తాను నేను, ఎవరంతో ఛాలెంజ్ చేస్తాను నేను. చెట్టు ఆడ పెట్టింది కదా, మీరు 6, 8, 10 ఫీట్ల లోపల గుంట పెట్టి ఇక్కడ మసాలా వేసి నీళ్ళు ఇవ్వండి, డెఫినెట్లీ ఆ రూట్స్ వస్తాయి. వాటికి ఆ శక్తి ఉంది అనమాట. సో మనం అయితే సైడ్లో ఉండాలి. మరి సైడ్లో లేకుండా లేదు దూరం ఎంతైనా పోతాయి అంటారంటే ఇవతల అన్నం ఉండాలి. ఒక దగ్గర టేబుల్ మీద లేకపోతే ఇంకో టేబుల్ మీద అయినా ఉండాలి. ఆడ కూడా ఎండి, ఈడ ఎండి అంటే అవి కూడా ఎండుతాయి. సో ఇది రైతు గమనించాలి. అది ఇప్పుడు మునగ, ఇప్పుడు మనమేమి 6 నెలల మొక్కలు తెచ్చినాం మనం రామ్ గంగా. ఇది తెచ్చినాక ఈ 2 ఒకటేసారి ప్లాంటేషన్ చేసిరా? అంతే, ఆ ప్లాంటేషన్ చేసిన డేట్ నుంచే కౌంట్ చేస్తున్నాం మనం. ఆ 6 నెలలు కౌంట్ చేసుకుంటే ఇది 18-20 నెలలు అయింది.
ఓకే, మనం ఆడ 6 నెలలు పెరిగి వచ్చిన మొక్కను మనకి ఇక్కడ పెరిగిన మొక్కను వాళ్ళు ఏం చేస్తారమ్మా, కొబ్బరికాయ మాత్రం ఎప్పుడైతే పక్వానికి వస్తాయో అవి తీసుకుపోయి మంటలు వేసి తొక్కుతారు, మీదికి వెళ్ళి మన్ను కప్పేస్తారు. ఆ గేగులు మొలిసి చెట్లు వస్తాయి. మంచిగా వచ్చిన తర్వాత విడదీసి అలాగలా కూడా పెడతారు. మళ్ళీ అంతంత పెట్టి మన్నేస్తారు, పెడతారు మన్నేస్తారు. ఇట్లా అవి మంచిగా ఏపుగా వచ్చినాక పైనుంచి ఏమి తినబెట్టాలో అన్ని తినబెట్టేసి మంచిగా ప్రిపేర్ అయినాక పచ్చటి ఆకుతోటి 2-3 ఆకులు రాగానే ట్రాన్స్పోర్టింగ్ మొదలెడు. ఆకులు పెద్దగా అయినాక తీసుకుపోతే మొటాలిటీ వస్తుంది, చనిపోతాయి, వాడిపోతాయి, ఇవన్నీ ప్రాబ్లం ఉంటాయి కనుక 3-4 ఆకుల మీద ఉన్నప్పుడే వాళ్ళ సేల్ చేస్తారు. చిన్నగా ఉన్నప్పుడు మనం తెచ్చిపెట్టుకుంటే కూడా మనకు కూడా వేరే వ్యవస్థ అందరికీ మేలే అది. పెద్దవి తెచ్చిపెట్టుకుందాం, 3 సంవత్సరాల చెట్టు ఒకటేసారి పెడదాం, వచ్చే సంవత్సరం క్రాప్ వస్తుంది అనుకుంటే భ్రమ అది. ఎందుకంటే ఫైబర్ రూట్ అనేది ప్రాపర్గా మన పొలంలో విస్తరిస్తేనే క్రాప్ వస్తుంది. అందులో చిన్న ప్యాకెట్లో పెట్టేసి మనం తయారు చేసి అందులోనే చేసుకుందామంటే ఆ రూట్ నీకు కావాల్సినంత ఫుడ్ ఇచ్చేటంత ఈల్డ్ ఇచ్చేటంత డెవలప్ కాదు. అంటే ఇప్పుడు అక్కడ 6 నెలలు పెరిగి వచ్చినాయి, ఇక్కడ 14 నెలలు పెరిగినాయి, దాదాపు అంటే 20 నెలల మొక్క, 20 నెలల మొక్కలు ఇవన్నీ కూడా అంతే. అంటే దీని దిగుబడి ఎట్లుంటది అని చెప్పి సార్, దీని లైఫ్ టైం ఎంత ఈ చెట్టుది? ఇది దాదాపు 25 సంవత్సరాలు ఉంటుంది. 25 సంవత్సరాలు. అవే అంబాజీపేట ఓల్డ్ ఏదైతే హైబ్రిడ్ కాకుండా ఉన్నాయి కదా, అవి 50 సంవత్సరాలు కూడా ఉన్నాయి. నేను నాటే చెట్లు ఉన్నాయి, ఇవాటికి 25 సంవత్సరాల క్రాప్ వస్తున్నాయి. అంటే మీరు ఈ రామ్ గంగని మళ్ళీ ఎంచుకొని పెట్టడానికి కారణం ఏంది? ఏంటంటే అవి పెద్ద చెట్లలో పైకి ఎక్కి ఇప్పుడు తెంపేవాళ్ళు లేరు. ఒకప్పుడు వెనకటి జమాన్లో 20-30 ఏళ్ల కింద ఏ పిల్లగాని ఉసగొల్పినా జరసేపడ చెట్టు ఎక్కి శుభ్రం చేసి కాయలు తెంపేవాళ్ళు. వాళ్ళు చెట్టు ఎక్కరు, ఎక్కినా కింద పడి సచ్చినా దిక్కు లేదు. ఆ పైసలు ఎట్లా ఎక్కన్నా ఏదో కానీ అని చెప్పి ఆ మెట్లు నిచ్చెనలు కమ్మలు పెట్టి కోసుకుంటున్నాం. వచ్చినవి పోతున్నాయి. తినేటివి మనం సరిగా టేక్ కేర్ చేయకపోయేసరికి ఉడతలు, ఎలుకలు, ఆ కొండు పురుగులు, ఆ ఎలిఫెంట్ కొండి పురుగు వస్తుంది కదా, గడ్లర్ సైట్ వస్తుంది, అవి అన్ని కొరికి నీళ్ళు తాగి కింద పడేస్తుంది. ఎందుకంటే అంత పైన ఉంటాయిగా, మనం చూసుకోలేము, ఎప్పటికప్పుడు చూస్తూ కూడా ఊరుకుంటున్నాం. మేము ఏమంటలేము. 3 ఏళ్ళు అయింది ఇప్పుడు. నాకు దగ్గర ఒక చెట్టు మినిమం 150 నుంచి 200 కాయలు ఇస్తుంది. నా దగ్గర పెరిగిన చెట్టు 28 ఏళ్ళ చెట్టు ఉంది, దాదాపు 30 ఫీట్ల పైకి పోయింది. అది నాకు దాదాపు 200 కాయలు ఇస్తుంది. అటువంటిది నాకు 20 కాయలు దొరుకుతలేవు, నష్టపోతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని షార్ట్ ప్లాంట్ నిచ్చెన వేసుకొని శుభ్రంగా పని చేసుకోవచ్చు. కింద కెమ్మకత్తి పెట్టి కూడా గుంజుకుంటే వస్తాయి కాయలన్నీ. అది పరిస్థితి. ఎప్పటికప్పుడు కూడా చూసుకోవచ్చు, మొగి పురుగు ఉందా, ఏమన్నా ఉందా, ఏదన్నా ఇబ్బంది ఉందా, మనకు అందుబాటులో ఉంటే ట్రీట్ చేయొచ్చు కదా. మనం పైకి 30 ఫీట్లలో ఏం పెట్టి చేస్తారు, ఏం కొట్టుతారు, చేయలేము మనం. 25 ఏళ్ల పాటు ఈల్డింగ్ అంటే మనం మొక్క తెచ్చుకున్నాక 4 ఏళ్ళకి వచ్చినా 21 ఏళ్ల పాటు మనకు 100% వస్తుంది. అది కూడా దీంట్లో మేము వాటర్ చూసినాం, మినిమం 500 to 600 ml వాటర్ ఒక్కొక్క బోనల్లా పంపించిన వాడు చూపించడానికి. చాలా బాగుంటాయి, బాగా గ్రీనరీగా వస్తాయి. మునగ ఎట్లా వచ్చింది సార్, దిగుబడి మంచిగా ఉందా? ఎంత ఆదాయం తెచ్చిపెట్టింది లాస్ట్ ఇయర్ మీకు ఇది మునగ? మేము దీంట్లో ఆకు వచ్చి మా 14 ఎకరాలలో దాదాపు ఒక 3 టన్నుల ఆకును పొడి చేసుకోగలిగినాం. అంటే పొడే 3 టన్నులు వచ్చింది. కాత కాకుండా మొదటిసారి వచ్చిన వెజిటేటివ్ గ్రోత్ అంటాం కదా, దాన్ని చేసుకుంటే దాదాపు 3 టన్నులు వచ్చింది. అది ఇంచుమించు అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత కానీ మన ఫామ్లోనే అమ్ముతాం మనం. మేమంతా 500-600, పొడి అయితేనేమో 600, ఆకు అయితేనే 500. ఎందుకంటే ఆర్గానిక్లో పోతాం కనుక మనం తక్కువ ఇచ్చేదే లేదు. అది ఆ రకంగానే అమ్మేసినాం. ఇప్పుడు మా దగ్గర 10-20 కిలోలు తప్ప ఎక్కువ లేదు. ఎవరైనా అడిగినా కానీ ఇచ్చే పరిస్థితులు లేము మనం. మళ్ళీ ఈ ఆకు పెరిగి ఇంకో 15 రోజుల తర్వాత ఈ గ్రోత్ అంతా పెరిగిందంతా టిప్ చేసి ఎండబెడితే అప్పుడు మళ్ళీ పొడి వస్తుంది. పొడి అమ్ముకోవచ్చు, కాయ అమ్ముకోవచ్చు, బెండకాయ అమ్ముకోవచ్చు, మళ్ళీ తీసినాక వేరే పంట. ఇది నిరంతర ప్రక్రియ. ఈ సైక్లింగ్ అనేది ఎప్పుడు ఆపే ప్రసక్తి లేదు. లేకపోతే నాకు డబ్బులు రావమ్మా. ఈనాటి వ్యవసాయంలో ఈనాటి ఫర్టిలైజర్, ఈనాటి కూళ్ళు, ఈ రోజు మెయింటెనెన్స్ ఏదైతే పెస్ట్ కంట్రోల్స్ ఉన్నాయి కదా, దాదాపు 20 నుంచి 40 వేల రూపాయలు పర్ ఎకర్ ఖర్చు అవుతుంది. ఎవరికి అర్థం అవ్వట్లేదు. మేము అదే రికార్డ్ అవుతుంది. ప్రతి వస్తువును కట్ చేసి పెడతాం కనుక ఖచ్చితంగా ఎన్ని ఖర్చు అవుతున్నాయని అర్థమవుతుంది. కలుపు మల్చింగ్ షీట్ 15,000 అవుతుంది మేడం. కలుపు స్వతహాగా లేబర్తో తీస్తే 60,000 అవుతుంది. మరి ఆ ఎకనామిక్ గుర్తుపట్టాలి కదా, ఎంత అవుతుందని రాసి పెడితేనే అర్థమవుతుంది. అప్పుడు ఎప్పుడో చేసేసినాం అయిపోయింటే 3-4 times వస్తాయి కలుపు. ఇలా చేసినప్పుడల్లా ఎకరాకు 15,000 వస్తాయి. అంటే రమారమి 60,000 రూపాయలు కలుపుకు పోతాయి. మల్చింగ్ షీట్ వేస్తే మీకు ఆ పరిస్థితే లేదు. ఇక అట్లా అనమాట. 100%. దానివల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఒకటి, ఎక్కువ ఎండ ఉన్నా బతికిపోతాయి. వానపాములు ఉంటే అవి కిందికి వెళ్ళిపోకుండా ఈ పొలాన్ని గులబారుస్తూ ఉంటాయి. తర్వాత మన వేసిన ఫీడ్ అంతా కలుపుకు పోకుండా డైరెక్ట్ చెట్టుకు అందుతాయి.
ఏరు విస్తృతి పెరుగుతుంది చల్లదనం ఉంటే. సో ఇన్ని బెనిఫిట్స్ ఇంకా మునగ నైట్రోజన్ ఫిక్సింగ్ కూడా చేస్తుంది. మళ్ళీ ఈ సాయిల్లో మనం వేసిందంతా దానికే అందితే ఆ షీట్ వల్ల అధిక దిగుబడి ఇస్తుంది కదా. ఇప్పుడు 10 టన్నులు ఇస్తుంది, ఇంకొక టన్ ఎక్కువ వస్తుంది, ఇంట్లో తక్కువ రాదు. 10 క్వింటాలు ఇచ్చే దగ్గర ఓ 2 క్వింటాల్స్ ఎక్కువనే వస్తుంది మల్చింగ్ షీట్ ఉన్న దగ్గర. లేని దగ్గర తొందరగా పాడవుతుంది, ఆడదొక్క ఈడదొక్క. అది దాన్ని మీరు చూస్తున్నారు కదా, షీట్ వేసిన తర్వాత మన వాటర్ అది వచ్చినప్పుడు తీసినా నేను, ఇది వచ్చిన తీసినా నేను. అది ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుంది అన్నమాట. మల్చింగ్ షీటు డ్రిప్ కంపల్సరీ వేసుకోవాలి. సరే, ఇప్పుడు కొబ్బరికి మండలు వస్తుంటాయి కదా, బాగానే పెరుగుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూసిన మండలు వస్తున్నాయి. మరి కింది మండలిని ఎట్లా కొట్టేస్తూనే ఉండాలి? ఎన్ని రోజులకు ఒకసారి కొట్టేయాలి? మంచి మాట అది. ఫస్ట్ రైతు కొబ్బరి తోట పెట్టుకున్న ఫస్ట్ రైతు ఏంటంటే, మొదట వచ్చిన పైన ఎప్పుడైతే సుడి స్టార్ట్ అవుతుందో అంటే ప్లాంట్ పెరగడానికి స్టార్ట్ అయిందని అర్థం. సుడి స్టార్ట్ అయితేనే 3-4 మొక్క ఆకులు వచ్చినాక మనం తీసుకొచ్చి పెడతాం. ఆ వచ్చినాక సెట్ అయిపోయి కొత్త సుడి అనేది కొత్త ఆకు వస్తుంది నిటారుగా. అది చూడండి మీరు, మధ్యలో వస్తుంది. అది స్టార్ట్ అవ్వగానే ఈ కిందన ఉన్న మండలు పచ్చగా అవుతాయి. ఉదాహరణగా అక్కడ చూడండి మీరు, కొంచెం పసుపు రంగు అయినాయి అవుతాయి. వీటిని మనం ఫ్లష్ చేస్తాం. ఖచ్చితంగా దగ్గరికి చేయకుండా ఒక 3-4 ఇంచులు పెట్టి కట్ చేయాలి. చేయడం మూలాన ఏంటంటే కింది భూమి నుంచి వచ్చే పాకే పురుగులు కానీ ఇతర డిసీజెస్ కానీ అంటకుండా అవి తీసేస్తే అది శుభ్రంగా ఉంటుంది. దాని గ్రోత్ మంచిగా ఉంటుంది. పెస్ట్ అనేది కంట్రోల్ ఉంటుంది. జనరల్ గా ఏం సమస్యలు వస్తాయి సార్ ఈ కొబ్బరికి? కొబ్బరికి ఎక్కువ అన్నిటికంటే పెద్దది ఆ గడ్డర్ వస్తుంది, మొబిని కట్ చేస్తుంది డైరెక్ట్ షూట్. అది కట్ చేస్తే ఇంకా చెట్టు మళ్ళీ కొత్తది రావడం అనేది అసంభవం. షూట్ ఎప్పుడైతే వస్తుందో అది ఆకు కింద పరివర్తన చెందినాక మరో దానికి అవకాశం ఇస్తుంది. ఇది ఇక్కడనే కట్ అయిపోతే ఫర్దర్ ఇంకా రావడం కష్టం. మరి ఎట్లా దాన్ని ఎట్లా ఏం చేయలేము. అందుకని అది రాకుండా జాగ్రత్త పడాలి. ప్యూరాయిన్ గుళికలు కానీ అటువంటి వేసుకుంటే జాగ్రత్త. ఇంకొకటి ఇది ఇటువంటి పని చేయొద్దు. కలుపు విపరీతంగా ఉంటే అందులో ఈ వయార్బామ కానీ ఆ కోడి జుట్టు కూర కానీ, కలుపు అనేది అనేక రకాలు 18 రకాల మొలకలు వస్తాయి ఇందులో. వాటిలో ఏవి ఎక్కువ వదిలిపెడితే అందులో లార్వాస్ క్రియేట్ అవుతాయి. లార్వాలు దీనికి వేరే వస్తాయి, అవన్నీ కలిసి దానికి సురుకుతాయి. కొబ్బరి తోటలలో కలుపు అనేది అసలు ఉండకుండా జాగ్రత్త. ఇంకోటి ఆకుముడత వస్తుంది. ఒక పురుగు విచిత్రమైన శక్తి ఉంది దానికి. 2 ఆకులను మడిచేసి చివరన మొదలెడితే ఆ చివరి దాకా ప్రతి ఆకును లోపల తినుకుంటా అది ప్రొటెక్టెడ్ గా ఉండి లోపల నుంచి తినుకుంటూ వస్తుంది. అట్లా ఆకు కనీసం 3 నెలల్లో ఒక మండని మొత్తం తినేస్తుంది. మనకి ఇంకా స్టార్ట్ కాలేదు భగవంతుని దయ వల్ల, పెద్దగా కాగానే స్టార్ట్ అవుతాయి. చెట్టు కొంచెం ఎదుగుతుంటే 2 ఆకులను శుభ్రంగా ఇట్లా మడుస్తుంది. అది ఇట్లా మడిచేసి లోపల నుంచి పోతుంది. ఇక ఇది ఎండుకుంటూ వస్తుంది, ముందరికి ఎండుకుంటూ వస్తుంది, ఇక్కడ దాకా పోతుంది. అట్లాగా మొత్తం ఇది అయిపోగానే ఇంకో ఆకును పట్టుకుంటుంది అది. సరే, ఇప్పుడు నేలలు కొబ్బరి తోటలు పెట్టుకోవాలంటే ఎట్లా ఉంటే మంచిగా ఉంటుంది? చౌడు, బ్లాక్ క్యాట్ అంటే నల్ల రేగడి అనేది 2 ఉండకూడదు. వాటర్ స్టాగ్నేట్ అవుతే జనరల్గా ఏ పంట అయినా నాశనం అవుతుంది. బ్లాక్ క్యాట్లో కూడా పంటలు ఏవి పండుతాయి అంటే స్వల్పకాలిక పంటలు మాత్రమే వేసుకోవచ్చు. 6-9 ఇంచుల కంటే ఎక్కువ రూట్ కిందికి పోకుండా ఉండేటి ఉంటే అవి మాత్రమే ఈ 2. చౌడ్లో అయితే అసలే ప్రొహిబిటెడ్. వరి మాత్రం అంతో కొంత పండుతుంది. అందులో క్లే ఎక్కువ ఉంటే మాత్రం అది కూడా పండదు. కొద్దిగా 50% అట్లా ఉండి ఆ క్లే ఎంత నిర్ధారణ అవుతుందో ల్యాబ్లో చూస్తే అర్థమవుతుంది. కనుక ఆ క్లేను ఎవరు చాలా మందికి చెప్తున్నా నేను, క్లేను కూడా మనం 6 సంవత్సరాల లోపల మంచి పొలం కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం జిప్సం వేస్తుండాలా, ప్రతి 6 నెలలకు ఒకసారి. అందులో పెళ్లి పెసర, మన జీలుగా, సనేం కానీ వేస్తూ ఆ 45-50 రోజుల నాటికి దున్నేసేయాలి. అట్లా 6 సంవత్సరాలు క్రమంగా చేస్తే 6వ సంవత్సరం నాటి గ్యారంటీ ఆ పొలం పంట పొలానికి మారుతుంది. చాలా మంది సౌడు పొలం అని చెప్పి వదిలిపెట్టేస్తున్నారు. సో వాళ్ళకి నష్టం అవుతుంది కనుక సరే, ఇంకొక డౌట్. ఇప్పుడు మనం బెండ పెట్టినాము, మునగ పెట్టినాము, ఇవేమో అంతర్ పంటలుగా ట్రీట్ చేసుకుంటూ మనకు ఆదాయం కోసం పెట్టినాం. మరి వీటికి వచ్చే పెస్ట్ ఉంటది కదా, ఇప్పుడు మునగకు వస్తుంటది, కొంచెం బెండకు కూడా పురుగులు బాగానే వస్తుంది. అది దీనికి ఏమన్నా ఇబ్బంది పెట్టదా? మీరు గమనిస్తున్నారు కదా, ఏ వస్తువు అయినా వదిలిపెడితే నిజంగానే వస్తుంది. ఒకటి కలుపు రానివ్వకపోవడం, రెండవది రెగ్యులర్గా ప్రాసెస్ వైజ్ షెడ్యూల్ ప్రకారం మందులు కొట్టుకోవాల్సిందే. అట్లా చేయకపోతే నడవదు. మేము బెండికి ఇంగువ కూడా కొడతాం, పసుపు, ఇంగువ, మజ్జిగ, నీమ్ ఆయిల్ ఇలాంటివి కూడా వాడతాము. మా తర్వాత ఫర్మెంటేషన్ ఉంది, ఫర్మెంటేషన్ కూడా స్ప్రే చేస్తాము. ఇవి కాకుండా ఉధృతంగా ఎప్పుడన్నా ప్రత్యేకించి వీటిని నాశనం చేసేది పండుగ. దీనికైనా, జామకైనా, బీరకైనా, ఏ పంట, ఈవెన్ మునుగా. సో వాటి కోసం మీరు చూస్తున్నారు కదా, మనది చేసేది మనం తిప్పలు పడుతున్నాం, అది కంటిన్యూ చేస్తున్నాం. అయితే అంతర పంటలలో పెస్ట్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనకు వేరే వాటికి ఏం రాదు. కాకపోతే ఇక్కడ ఒకటి ఉన్నది ప్రత్యేకత.
ఈ కొమ్మలను విస్తరించి పైనుంచి షేడో ఏర్పడి భూమి ఎప్పటికీ పచ్చిగానే ఉండి అసలు సూర్యరశ్మి దొరకకపోతే రోగం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఎన్ని కొట్టినా వస్తుంది, కంట్రోల్ కూడా కాదు. పౌడరీ వస్తుంది, అంత్రాక్సినోస్ వస్తుంది, డౌనీ వస్తుంది, ఈ తెగుళ్ళని వస్తాయి. 2 ఏళ్ల తర్వాత నుంచి ఉధృతి పెరుగుతుంది. ఎప్పుడైనా 2 ఏళ్ళు కానీ 1 ఏడు కానీ. ఇప్పుడు నేను 5 ఫీట్లకే చెట్టు పెట్టుకొని పెరిగి కూర్చున్నాక 2 తాను అయినాక అలాగే నేను మధ్యలో వేస్తా పంట అంటే పోతుంది పంట. అంటే మీరు దూరం పెట్టుకురుగా ముందు జాగ్రత్తగానే అవకాశం ఉంది అని దాన్ని ఉపయోగం చేసుకున్నాం మనం. 15 ఫీట్ల మధ్యన 3-4 ఫీట్లు వాడుకుంటే నష్టమేది. అది నేను చెప్పేది. అంటే ఇప్పుడు రేపటి భవిష్యత్తులో మీరు 15 వదులుకురు కాబట్టి చెట్టుకు గాలాడేటట్టే వదులుకురు. దగ్గర అసలు పెట్టుకోవద్దు కొబ్బరి చెట్లు, పాడైపోతాయి. ఎప్పుడైతే మట్టలు రాసుకుంటాయి ఒకదానికోటి ఆటోమేటిక్గా వాటిలో అది క్లోరోఫిల్ ఉంటుంది కదా, అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అది కాక కింద నీడ పడేసరికి ఫోటోసింథసిస్ లేకపోతే ఆ మట్టి చేంజెస్ రాదు కదా. కర్బనంగా మారాలంటే సూర్యభగవానుడు రశ్మి కావాలి. మరి అది దానికి అట్లీస్ట్ 20-30% వాడుకోండి మీరు. కానీ మొత్తం వాడుకొని నేను నాకు పంట ఇయ్యి అంటే మాత్రం భగవంతుడు ఇయ్యడు, భూతల్లి ఒప్పుకోదు. కొబ్బరి తోట ఎవరైనా పెట్టుకోవాలంటే కొంచెం దూరమే పెట్టుకోవాలి. 15 మినిమం మేడం, మినిమం 15. ఆ పైన ఎంత పెట్టుకున్నా అంత మంచిది. అయితే దాంట్లో వంగడాలు ఏవి ఆ వెరైటీ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. ఇది కుర్చా ప్లస్ షార్ట్ హైబ్రిడ్ కనుక 15 పెట్టుకున్నా. మీరు అదే అంబాజీపేట నూజివీడు ఆ సైడ్ పోయి తీసుకొచ్చిన అనుకోండి, అవి ఖచ్చితంగా 20 ఫీట్లు పెట్టుకోవాల్సిందే. అవి చాలా పొడవై అయితే కాక కొమ్మలు కూడా విస్తరిస్తాయి, బాగా విస్తరిస్తాయి. వీటి అంత దగ్గరకు ఉండవు కనుక అది దూరం పెట్టుకోవాల్సిందే. 6 మీటర్లు, 20 మీటర్, 8 మీటర్లు అట్లా కంపల్సరీ పెట్టాలి. సార్ ఇప్పుడు కొబ్బరిలో మీరు అంతర పంటగా మునగ పెట్టారు కదా, మునగ బదులు ఇంకా ఈ 2-3 ఏళ్ళ ఖాతాకు వచ్చి పోయేటివి ఏమన్నా ఇంకా ఉన్నాయా? షార్ట్ పీరియడ్ లో వచ్చే పంటలు ఏమి లేవు. ఇంకేం లేవు. మునగ బెస్టా? మునగ ది బెస్ట్, చాలా ఈజీగా వస్తుంది. ఇంకోటి ఫ్రూట్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ అయిపోద్ది. అవును, ఫ్రూట్ లాంగ్ టర్మ్ అవుతుంది, ఫ్లవర్స్ లాంగ్ టర్మే అవుతాయి. స్వల్పకాలికంగా పెట్టుకొని ఏ పంటలు చేసుకుందాం కానీ మళ్ళీ చెట్ల మధ్యన పెట్టుకోవడం మంచిది కాదు. అంటే ఇప్పుడు ఈ సాలుకు మధ్యన పెట్టుకోవచ్చా? ఇలా పెట్టుకోండి. ఇక్కడ జామ పెట్టుకోవచ్చు. ఇప్పుడు తైవాన్ జామ, అదే నేను చెప్పేది. జామ పెరిగే అప్పుడు ఈ చెట్లు పెరిగే కాంపిటేటివ్ అవుతాయి కదా. ఆర్మ్స్ అనేటివి 2 కలవకూడదు మేడం. అదొక్కటే అలా కావాల్సిన మెయిన్ టెక్నిక్, లాజిక్ ఏంటంటే దీని కొమ్మలు వచ్చి దీన్ని తాకొద్దు, దీని కొమ్మలు పోయి దాని మీద పడద్దు. కాబట్టి మునగైతే బెస్ట్ అంటారు. బెస్ట్. ఇంకా రైతులకు మీరు ఈ అంతర పంటలకు సంబంధించి రైతులకు మీరు ఇచ్చే సలహా? చాలా ఉన్నాయి. బీన్స్ పెట్టుకోవచ్చు, కాలీఫ్లవర్ పెట్టవచ్చు, క్యాబేజ్ పెట్టుకోవచ్చు, మన కీపర్ సిస్టంలో పెట్టుకుంటాం కదా, టమాటో పెట్టుకోవచ్చు, చిక్కుడు పెట్టుకోవచ్చు, పొద చిక్కుడు కూడా వేసుకోవచ్చు, బ్రహ్మాండంగా వస్తాయి. మా తర్వాత బీర అనేది నేను కామన్గా చెప్తానే ఉన్నా, అది చేసుకోవాలి. ఇవి మాత్రం కంపల్సరీ. ఇంకా కుకుమర్ కూడా పెట్టుకోవచ్చు, క్రీపర్ వేసుకొని. తర్వాత వేరే తీగ జాతి పంటలలో కాకర కూడా వేసుకోవచ్చు. కానీ కొంత దూరం వరకే రిస్ట్రిక్ట్ చేయగలిగితేనే వేయాలి. అంటే మీరు ఉదాహరణకు 24 ఫీట్లు పెట్టుకున్నారనుకోండి, మీరు 10 ఫీట్ల మధ్యన వాడుకోండి, 3-4 ఏళ్ళు పనిచేస్తుంది. ఆ తర్వాత చెట్లు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు తీసేయాలి. టెంపరీ మాత్రమే. మరి లైఫ్ లాంగ్ శాశ్వత పంటల కింద వేసుకుందామంటే తప్పదు. నేను ప్రతి రైతుకి ఇదే చెప్తున్నా. ఒకటి, తక్కువ ఖర్చులు డబ్బులు పెట్టుకొని పండుగను కంట్రోల్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సేంద్రియ విధానాన్ని పాటించండి. గో ఆధారిత గోఅమృతం కానీ, జీవామృతం కానీ, పంచగవ్య కానీ ఏదైనా సరే గోవు మయంతో తయారు చేసిన, గోమూత్రంతో చేసిన, గో మజ్జిగతో తయారు చేసిన వస్తువులను వాడండి. రోగాలు ఆటోమేటిక్ కంట్రోల్ అవుతాయి. సేంద్రియ కర్బనం పెరుగుతుంది. భూతల్లి సంరక్షింపబడితే మనకు రైతుకు పంటని ఇస్తుంది, రోగాలు తగ్గుతాయి. కనుక గోవులు లేకుండా పంటలు పండించడం మానుకోండి. పాడి పంట నా నానుడి. అది ధరణి రక్షతి రక్షిత. వాటిని, భూమిని మనం రక్షించుకుంటే అది మనం రక్షిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.